కాజల్, తమన్నా టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్. ఇప్పుడు స్కామ్ హీరోయిన్స్గా ఎందుకు మారారు? పుదుచ్చేరిలో జరిగిన స్కామ్లో వీరి పాత్ర ఏంటి? ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది? త్వరలో వీరు అరెస్టు కాబోతున్నారా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. కాజల్, తమన్నా టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ కాగా ప్రస్తుతం పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ స్కామ్లో విచారణ ఎదుర్కోబోతున్నారు. పుదుచ్చేరి కేంద్రంగా 2022లో జరిగిన క్రిప్టో కరెన్సీ స్కామ్ కేసులో హీరోయిన్లు తమన్నా, కాజల్ను త్వరలో పోలీసులు విచారించనున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ప్రచారం చేయడంతో పాటు పలువురిని నమ్మించడంతో పుదుచ్చేరిలోని క్రిప్టో కరెన్సీ కంపెనీకి ప్రమోటర్లుగా ఉన్న హీరోయిన్ కాజల్, తమన్నాలపై కేసు నమోదైంది. అధిక లాభాలు ఆశ చూపి 10 మంది నుంచి సుమారు 2.40 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ను పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేశారు. క్రిప్టో కరెన్సీ కంపెనీ 2022లో కోయంబత్తూరు మెయిన్ బ్రాంచ్ ప్రారంభం కాగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరోయిన్ తమన్నా పాల్గొన్నారు. అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన క్రిప్టో కరెన్సీ ప్రమోషన్స్ కోసం హీరోయిన్ కాజల్ అగర్వాల్ హాజరయ్యారు. ఆ తర్వాత ముంబైలో భారీ పార్టీ కండక్ట్ చేసి వేలాది మంది నుంచి కోట్లలో పెట్టుబడి పెట్టించారు. ఈ స్కామ్కు సంబంధించి పోలీసులు ఇప్పటికే నితీష్ జైన్, అరవింద్ కుమార్లను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్ అగర్వాల్లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. దీనిపై తమన్నా, కాజల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. నగలు, చీరల దుకాణాల ప్రారంభోత్సవాలకు వెళితే పర్వాలేదు, కానీ క్రిప్టోలు, ఇన్వెస్ట్మెంట్లు అంటూ తెలియని సబ్జెక్టు మీద తెలిసినట్లు మాట్లాడితే ఇలా ఉంటుందని ఈ ముద్దుగుమ్మలకు ఎప్పటికైనా బోధపడి ఉంటుంది. అలాంటి ప్రమోషన్స్కు కాల్ షీట్ ఇస్తే పోలీసుల విచారణకు ఒక కాల్ షీట్ సిద్ధం చేసుకోవాలి. అందుకే ప్రమోషన్లకు, ప్రారంభోత్సవాలకు వెళ్లే ముందు ఒకసారి ముందు వెనుక ఆలోచించాలి. ఇప్పటికే కాజల్కు గౌతమ్ కిచ్లుతో వివాహం కాగా ఈ జంటకు ఒక కుమారుడు. ఇప్పటికీ తమిళంలో అడపాదడపా కొన్ని చిత్రాల్లో కాజల్ నటిస్తుంది. టాలీవుడ్లో తమన్నాకు అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్లతో పాటు బాలీవుడ్లో అవకాశాలు వెతుక్కుంటుంది. తమన్నా త్వరలోనే నటుడు విజయ్ వర్మను పెళ్లి చేసుకోబోతోంది.